ఇంతవరకు ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయని మారుమూల ప్రాంతంలో ఉండే ఒక అద్భుతమైన కొండను చూపిస్తాను. దీనినే బండకొండ లేదా గోపాలస్వామి కొండ అని పిలుస్తారు. ఈ కొండపైకి వెళ్ళడానికి ఒకప్పుడు ఉన్న దారి ఎండిపోయిన బోద, పెద్ద పెద్ద రాళ్లతో, కంప చెట్లతో కప్పబడి ఉంది. ప్రస్తుతం ఈ కొండపైకి వెళ్ళడానికి నడకదారి లేదు. పైకి ఎక్కేటప్పుడు బండ ఏటవాలుగా ఉండి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ కొండపైన రాళ్లతో కట్టబడిన ఒక గుడి ఉంటుంది. ఒకప్పుడు ఈ కొండపైన ప్రజలు ఇల్లు కట్టుకొని నివసించేవారంట. ఈ కొండ చుట్టూ దిగువ ప్రాంతంలో వ్యవసాయ భూములు, చెరువులు, పల్లెలు ఉన్నాయి. చుట్టుపక్కల ఉండే పల్లె ప్రజలు చాలామంది ఈ కొండపైన పెళ్లిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారంట. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మొలకల పున్నమి రోజు కొండ దిగువన ఉండే పల్లె ప్రజలు వచ్చి పూజలు చేస్తారంట. ఈ కొండ లొకేషన్ ఎక్కడంటే, పీలేరు నుంచి రాయచోటి వెళ్ళేటప్పుడు మధ్యలో కలకడ అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ముడింవారిపల్లి అనే విలేజ్ కంటే ముందే గొల్లపల్లి అనే చిన్న ఊరు వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని నేరుగా 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనం ఈ కొండ దిగువ ప్రాంతానికి చేరుకోవచ్చు.